చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత సమీక్షలో తెలంగాణ టీడీపీ వాళ్ళతో కొంతమందితో ఉండి మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉండండి అనేటువంటి ఒక మాట అనడంతో తెలంగాణలో మళ్ళా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు వేలు పెడతారా అనేటువంటి ఒక మీమాంస లేకపోతే ఒక శంక ప్రజల్లో వచ్చింది. ఎట్లా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంటారు? సతీష్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు చాలా అనూహ్యంగా, అంటే అంచనాలకు మించి ఫలితాలు వచ్చినాయి. 93% అంటే గతంలో కనివిని ఎరగని రీతిలో. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 1994లో 80% సీట్లు వచ్చినాయి తప్ప 93% రాలేదు. సో గతంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చినా ఇంత స్థాయిలో రాలేదు. ఒక ప్రతిపక్ష హోదానన్నా మిగిలింది అప్పుడు. అయితే ఇప్పుడు ఊహించని ఫలితాలు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కూడా. ఎప్పుడైనా స్థిరమైన ప్రభుత్వం, బలమైన ప్రతిపక్షం, గతంలో ఉండలేకపోవచ్చు, బలమైన ప్రతిపక్షం ఉంది. ఇక్కడ మిత్రపక్షమే ప్రతిపక్షమైంది. సరే, ఈ పరిణామాలు ఎట్లున్నా కేంద్రంలో కొంత అత్యవసర మెజార్టీ రావడము, కూడా కొంత మంచి పరిణామం. స్థిరమైన ప్రభుత్వం, బలమైన ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యానికి ఒక వెన్నెముకల, అదే ఉంటుంది, అది నడుపుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఊహించని విధంగా, పవన్ కళ్యాణ్ ఊహించని విధంగా ఈ ఫలితాలు వచ్చినాయి. ఫలితాలు గెలుస్తామని అనుకోవచ్చు. 110 సీట్ల వరకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ మాత్రమే ఈసారి అందరు ఎక్స్పెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ విల్ బి హీరో వెదర్ దే లాస్ ఆర్ గెయిన్. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా లేకపోతే ప్రతిపక్షంగా నిలిచిన ఈ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ అనేవాడు హీరోగా మారిపోతాడు. మొదటి నుంచి మనం చెప్తా వస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్థిరంగా ఒక కన్సిస్టెంట్గా పోయిండు, ఎక్కడ కూడా తగ్గలే. చీలనివ్వను, అదమై తగ్గుతా, నెగ్గడానికి ఏదైనా తగ్గుతా. దానికోసం కేంద్రంలో బీజేపీని కూడా తీసుకొచ్చి కలపడం, చాలా దూరం అంతరం పెరిగిపోయినప్పుడు కూడా దాన్ని కలిపి ఇవన్నీ చేసుకొచ్చి ఓకే. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక తంపి మెజార్టీతో గెలుస్తాడు. ఈసారి ఆయనకు చెప్పుకోదగ్గ సీట్లు వస్తాయి అనుకున్నాను. సరే, కొంతమంది తెలుగుదేశం ఇచ్చిండొచ్చు, కొంతమంది మళ్ళీ వైసీపీకి ఇచ్చిండొచ్చు. ఇటువంటి పరిణామము ఆంధ్ర ప్రజలకే కాదు, తెలంగాణ రాజకీయాల మీద కూడా అడ్వర్స్ ఎఫెక్ట్ చూపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బీజేపీ పుంజుకుంటున్న దశలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రతిపక్షంగా బలంగా పుంజుకుంటుంది. ఎప్పుడెప్పుడు బలంగా పుంజుకుంటుందో బీజేపీ, అప్పుడప్పుడు పొత్తులతోనే అది నిర్వీర్యమైంది. అంటే తగ్గడం, దాని బలం తగ్గుతూ పోయింది. ఇంకా బీజేపీకి ఎదురు లేదనుకున్న దశలో మళ్ళీ నేషనల్ పాలిటిక్స్లో మార్పులు రావడం, ఆ నేషనల్ పాలిటిక్స్ ప్రభావం వల్ల ఇక్కడ పొత్తుకుపోవడం అనేది ఒక ఎత్తులో భాగంగా ఇక్కడ చిత్తు కావడం. జాతీయ పాలిటిక్స్లో ఎత్తులు ఇక్కడ లోకల్ క్యాడర్ చెప్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు, లోకల్ బాడీ ఎలక్షన్లో మళ్ళీ ఆయన వేలు పెడతారా, కాలు పెడతారా అని. కాలు పెట్టకపోయినా వేలు పెట్టవచ్చు. ఆ ఎఫెక్ట్ ఎట్లా చూపెడుతుందంటే, చంద్రబాబు నాయుడు మూలాలు ఇక్కడ ఉన్నాయి. మీరు అవునన్నా కాదన్నా, మీలాంటి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా క్యాడర్ ఉంది, లీడర్స్ లేరు, సింపథైజర్స్ అయినా ఉన్నారు, మూలం. అందుకే చంద్రబాబు నాయుడు సమూలంగా, చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ అంటే ఒంటి కాలుతో లేచేవాడు కేసీఆర్. కూకటి వేలతో పెకిలించాలని. ఎందుకంటే ఈ ప్రమాదం ఉందని. ఆ ప్రమాదం బీజేపీ కూడా అదే అనుమానం ఉంది. కేసీఆర్ మొదటి శత్రువు అయినా బీజేపీ కూడా ఇది ఒక రకంగా ప్రతికూల శక్తి అవుతుంది. అది ఇప్పుడు రేవంత్కు ప్రతికూల శక్తి కాదా? తర్వాత రేవంత్కు ఇప్పుడు ఈ ఎన్నికల్లో మనం ముందే ఏమనుకున్నామంటే, చాలామంది అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక జర్నలిస్టుల విభాగాల్లో కానీ పొలిటికల్ లాబీల్లో కానీ మళ్ళీ వైసీపీ వచ్చినా ఆశ్చర్యం లేదు అని అనుకున్నారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఏదో సంథింగ్ ఇస్ గోయింగ్ రా, జనాలు బాగా తెలివిగా వ్యవహరిస్తున్నారు, ముందు ఒకటి చెప్తున్నారు, ఇంకొకటి చెప్తున్నారు, మోసం చేస్తారు జగన్ అనేది చాలా సందర్భాలు అన్నాం. కానీ అది ఇంతగా ఉంటుందని ఎవరు ఊహించలేదు. అది ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు ఎవరు చేయించారు అది అంతా ఉట్టి మాటలే. సో అది చేసింది అయిపోయింది.
వన్ సైడ్ సునామీ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే రెండు పార్ట్లు. ఒకటి, రేవంత్ రెడ్డి బంద్ ఏమనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఖచ్చితంగా తెలంగాణ మీద ప్రభావం చూపుతాయి. అవును. అటు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి కేంద్రంలో థంపింగ్ మెజార్టీతో బీజేపీ వస్తే రెండు ప్రమాదాలు ఉంటాయి. ఒకటి, బీజేపీకి అంటగాగడం కంపల్సరీ. బీజేపీతో కలిసిపోకపోతే ఇక్కడ వైఎస్ జగన్తో కలిసి కేసీఆర్ వ్యూహాత్మకమైన అడుగులతో ఇక్కడ ఆయన వ్యతిరేక శక్తులను ప్రోత్సహించి పార్టీలో చీలిక తెచ్చి ఒక రకమైన ఇరుకటమైన పరిస్థితి ఉంటుండే అది కంపల్సరీ. అది కానీ అప్పుడేమనుకున్నాం, ఇక్కడ సీట్లు ఎక్కువ వచ్చి బీజేపీకి సీట్లు తక్కువ వచ్చి అక్కడ చంద్రబాబు గెలిస్తే డోకా ఉండదు అనుకో. సెకండ్ ఆప్షన్ వచ్చేసింది ఇక్కడ. అంతే. విచిత్రమైన విషయం, మొదటి నుంచి ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆప్షన్ వస్తుందేమో అనుకున్నారు చాలామంది. థంపింగ్ మెజార్టీతో ల్యాండ్ స్లైడ్ విక్టరీ బీజేపీ అనుకున్నారు. కానీ అక్కడ తగ్గి ఇక్కడ పెరిగింది ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఇప్పుడు ఏమైపోయింది, వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ కాకుండా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి పదవికి ఇప్పుడు ఒక లేకుండా పోయింది. ఇది కాదని లేని వాస్తవం. అడుగు కొడితే వాళ్ళు అడుగు కొడితే ఇటు తగులుతుంది, ఇటు కొడితే అడుగు తగులుతుంది. బీజేపీ ఇక్కడ ప్రెసెంట్ ఇచ్చే పరిస్థితి ఉంటే అక్కడ గురువు కావచ్చు, లేకపోతే ఆయనకు ఆప్తులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఓటు కేసు ఇద్దరు కలిసే ఉండొచ్చు. అటువంటి సమయంలో ఈయనకు దెబ్బ జరగడానికి అవును, అక్కడ బీజేపీ కూడా సాహసించదు ఎటువంటి స్టెప్ తీసుకోవడానికి. ఇటు కేసీఆర్ ఏమని చేద్దామంటే కేసీఆర్కి అసలు బలం లేకుండా పోయింది. మొత్తం జగన్ ఆయనకంటే ఇంకా బలైన పడ్డాడు. అంతే. ఎక్కడైనా మూల అక్కడ మొత్తమే పోయింది. ఈ పరిణామాలు ఒకవైపు రేవంత్ రెడ్డికి అనుకూలంగా మారినాయి. ద సేమ్ టైం మీరు అన్నది వేలు పెట్టినా కాలు పెట్టినా ఎట్లా పరిణామాలు ఉంటాయంటే, చంద్రబాబు నాయుడు అయితే నాకు కాలు పెట్టకపోయినా వేలైతే పెడతాడు. ఓకే. ఎందుకంటే ఇక్కడ మూలాలు ఉన్నాయనే విషయం నాకు కూడా తెలుసు. ఇప్పటికీ పచ్చ చొక్కా వేసుకొని పచ్చ జెండాలు పెట్టుకొని పచ్చ పాంప్లెట్ వేసుకుంటూ పచ్చ పూస పెట్టుకోవడం చాలామంది ఉన్నారు. వాళ్ళకు 10 ఓట్లు లేకపోవచ్చు, కానీ బీజేపీలో కనబడడానికి ఒక పార్టీ. మనము అక్కడ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చినప్పుడు కూకట్పల్లి కావచ్చు, కుత్బులాపూర్ కావచ్చు, ఖమ్మం, మనం కులమని అంటలేదు, ఒక ప్రాంతాల్లో కొంత ఖమ్మంలో కూడా, ఖమ్మంలో వరంగల్ కొన్ని ప్రాంతాల్లో అంటే పటాకులు వేల్చడం, ఉత్సవాలు సంబరాలు జరుపుకోవడం మనకు అనిపించింది, వినిపించింది. సో ఆ మూలాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఓకే అయిపోయింది. సో ఇప్పుడు మీరు అన్నారు దీని ఫస్ట్ ప్రభావము ఇప్పుడు ఒక ప్రతిపక్షంగా బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా. బీజేపీ మీద ఫస్ట్ ప్రభావం ఉంటుంది. అవును, ఫస్ట్ ప్రభావం ఉంటుంది. ఎట్లా అంటే అటు జాతీయ పార్టీతో పొత్తులు అవసరం. చంద్రబాబుకు జాతీయ పార్టీకి వైరం ఉండదు, ఇప్పుడు ఉండదు. ఇంతకుముందు అంటే అమిత్ షా అనే వ్యక్తి సొంతంగా పోటీ చేయాలి, సొంతంగా గెలవాలని ప్రోత్సహించినవాడు. బై అవసరాలకు తగ్గట్టు అప్పుడు వాజ్పేయి కావచ్చు, ఇప్పటి మోడీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కొన్నిసార్లు పొత్తు పోక తప్పలేదు. 2014 పొత్తు పోయింది. 2014లో ఈ పొత్తు కొంత సక్సెస్ అయింది, కానీ అప్పుడే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చేది. ఎందుకంటే తెచ్చింది టీఆర్ఎస్, ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్, కానీ అటు తేవడానికి ఇటు ఇవ్వడానికి మధ్యలో ఉన్నది బీజేపీ బలంగా పనిచేయడం అనేది వచ్చిందని బీజేపీ సెకండ్ ఆప్షన్ తీసుకుంటుంది. సెకండ్ ఆప్షన్ తీసుకున్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడుతో పొత్తు. అది కేవలం ఇది సిటీకి, హైదరాబాద్ సిటీలో బాగా బలం ఉండే 20 సీట్లు హైదరాబాద్, ఉమ్మడి వరంగల్ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ కూడా వచ్చింది. అప్పుడే కనుక పొత్తు లేకుంటే బీజేపీకి కనీసం 10 నుంచి 20 సీట్లు వస్తాయి, సొంతంగా వచ్చేది. హైదరాబాద్లో లేకపోతుండేనే కానీ ఊర్లలో వస్తుండేది, విలేజ్లో. హైదరాబాద్లో ఎందుకు ముషీరాబాద్, అంబర్పేట్ లేదా ఉప్పల్ చెప్పలేము. అప్పటికి ఇదే పరిస్థితి వచ్చింది. అప్పటికి పొత్తు అవసరమైంది. 2014 జాతీయ స్థాయిలో పొత్తుంది. ఐ థింక్ అప్పటికి మోడీ అవా నడుస్తుంది, అయిపోయింది. అప్పుడు ఒక బ్రేక్ పడ్డది, బీజేపీకి బ్రేక్ పడ్డది. తర్వాత మళ్ళా 2019 వచ్చే వరకు పరిస్థితి మారి 2019లో మళ్ళా చంద్రబాబు ఎంట్రీతో కేసీఆర్ థంపింగ్ మెజార్టీ వచ్చింది. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు వస్తున్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఎంటర్ అయినప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా ప్రభావితం అవుతుంది.
2014లో అప్పటి వరకు మిత్రపక్షంగానే ఉంది, ఒకసారి పోయింది. చాలాసార్లు బీజేపీ మిత్రపక్షంగా ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీకి చాలా మేలు జరిగింది. అవును ఈవెన్ నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోట తిరుగుబాటు, అవును మనకు వెన్నుపోటు అనవద్దు, ఇవన్నీ తిరుగుబాటులే. అంతే. తిరుగుబాటు లేదా దానివల్ల అప్పుడు బీజేపీ అండగా నిలవడం వల్ల, సెంట్రల్ నాయకత్వం అండగా నిలవడం వల్ల ఎన్టీ రామారావు అప్పుడు బలం లేదు, వ్యూహం లేదు, బలం కాదు రాజకీయ వ్యూహం లేదు. అవును. అప్పుడు చంద్రబాబు అప్పుడప్పుడు అనుభవం కూడా లేదు. అప్పటికి వెంకయ్య నాయుడు కానీ వీళ్ళు కానీ ధర్మంగా లేదా నైతికంగా ఆయన నిలిచి అయిపోయింది. అవును. తర్వాత మళ్ళీ పొత్తులలో చాలా తక్కువ సీట్లు రావడం, కొన్ని హైదరాబాద్కి పరిమితం కావడం బీజేపీకి నష్టమైంది. అవును అప్పుడు అదే పరిస్థితి. తర్వాత 2019లో చంద్రబాబు నాయుడు ఎంట్రీ కావడంతో కేసీఆర్ నెత్తి మీద పాల్గొసినట్టు. అవును. అప్పటికి కేసీఆర్ అది నా అంచనా ప్రకారం 2019లో 18 ముందస్తు పోయిండు. 19లో పోయిండు, ఒక 9 నెలల ముందు పోయిండు. అవును. అప్పటికి కేసీఆర్ వచ్చే అవకాశాలే ఉండే, కానీ చంద్రబాబు ఎంట్రీతోని ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. అవును 88 స్థానాలు. బలమైన ప్రతిపక్షంగా ఎదగాల్సిన కాంగ్రెస్ పార్టీ కేవలం బలహీన పక్షంగానే నిలిచిపోయింది. అవును. బలహీన పక్షం పోయి ఇప్పుడు ఎట్లయింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అట్లనే మారిపోయింది. ఓ డిక్టేటరు ఏదో, అది కూడా ఆయనకు ప్రమాదం తెచ్చిపెట్టింది. అందుకే మనం అంటాం ఎప్పుడైనా బలమైన ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వం, బలమైన ప్రతిపక్షం, అది లేకపోవడంలో ఇద్దరికి ప్రమాదం. అక్కడ కూడా ఇప్పుడు ప్రమాదకరమైన పరిస్థితి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్ రిపోర్టర్, జస్ట్ ఎంటర్డ్ ఇన్ నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్గా, జస్ట్ 4 years నేను స్టాఫ్ రిపోర్టర్ అయినా నిజామాబాద్లో. అప్పుడు 1994 ఎండింగ్లో ఎన్నికలైతే ఎన్టీ రామారావుకు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది, 224 వచ్చింది. అవును. ఇప్పటి ఎంత ఘోరం కాదు. అప్పుడు డి శ్రీనివాస్ మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ రావడం అది ప్రమాదకరం. ఎవరి ప్రమాదం అని అడిగినాం. అప్పుడు అంటే అట్లే అడిగినాం, ప్రమాదం మాకు కాదు తెలుగుదేశం పార్టీకి అన్నాడు. రియల్ ఇది ఫ్యాక్ట్, అందరూ ముందర అన్నాడు, అందరికీ తెలుసు, నిజామాబాద్ రిపోర్టర్కి అందరికీ. 9 నెలల్లోనే చీలికి వచ్చింది ప్రభుత్వంలో, ఒక మార్పు తిరుగుబాటు అయిపోయింది, అందరికీ తెలుసు. అవును. కానీ ఇప్పుడు ఆ తర్వాత సంపింగ్ మెజార్టీ వచ్చిన కేసీఆర్ నిలదొక్కున్నాడు, ఏమీ చీలిక రాలేదు. అదే జగన్కి వచ్చిన సంపింగ్ మెజార్టీ అది. కానీ దాని అడ్వర్స్ ఎఫెక్ట్ ఒక విధంగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ఒక ఏకపక్ష నిర్ణయాలు పోతారు. అవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనం చూస్తున్నాం వెండేటా పాలిటిక్స్, ప్రతీకారంతో సైకిక్ యాక్టివ్తో జగన్ వెళ్ళిపోయాడు, ఇసిగిపోయారు జనాలు. బూతులతోని, పగా ప్రతీకారాలతోని, వెండేటా పాలిటిక్స్తో విడిపోయి వద్దులే, ఎంత సంక్షేమం ఒకటి, అన్ని సంక్షోభాలే. అవును. లా అండ్ ఆర్డర్ చూస్తారు ఎవరైనా, లా అండ్ ఆర్డర్ బాగాలేదు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మరి ప్రతీకార ఆంధ్ర ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అక్కడ ప్రతీకార దాడులు. జగన్ చంద్రబాబు పిలిపివ్వాలి ఇప్పటి వరకు ప్రతీకార దాడుల్లో పాల్పడొద్దు, మనం ప్రతీకార వెండేటా పాలిటిక్స్ పోవద్దని. ఎవరు ఇచ్చిండ్రు? పవన్ ఇచ్చిండు. పవన్ ఏమన్నాడు, వైఎస్ఆర్సీపీ మీద మనకు టార్గెట్ కాదు, ప్రతీకారం కాదు, మనం డెవలప్మెంట్ మనకి చాలా బాధ్యత ఉందని. అదే స్టేట్మెంట్ చంద్రబాబు నుంచి ఇంకా రాలేదు. నారా లోకేష్ నుంచి రాలేదు. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ పాపొద్దని, ఎందుకంటే వారికి అధికారం రాలేదు కదా. అంతలోపల ఏం జరగాలో అది జరగాలి ఈ మీన్ టైంలో అనుకుంటున్నారు. సరే అది పక్కన పెడితే ఇదే ప్రతీకాగ్నితులు పోతే వీళ్ళు కూడా ఆ అగ్నికి దహించుకొని పోతారు. జగన్ ఎక్కడ దెబ్బతిన్నాడో వీళ్ళు అక్కడ దెబ్బతింటారు. కానీ వీళ్ళు ఆగుతారా? ఇంత మెజార్టీ వచ్చినాక ఆగుతారా? మొన్నటి వరకు అదే ప్రతీకారాగ్నిలో మేము మాటి మసి చెప్పినాం, మేము పరిపాలన చూపెడతాం, రౌడీజం ఎట్లా ఉంటుందో చూపెడతాం అంటున్నాం. ఇది మనం ఏమంటామంటే ఒక వన్ సైడ్ విక్టరీ అనేది ఒకవైపు ప్రజలకు చెడు చేస్తుంది, మరోవైపు అధికార పక్షాన్ని కూడా చెడు చేస్తుంది. రెండు